కాలంలో ఎంతో మంది దంపతులు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఒక పెద్ద వరం అనే చెప్పాలి. ఈ ఐవీఎఫ్ బేబీ వరల్డ్ లో 1978 లో ఫస్ట్ పుట్టింది. దాని తర్వాత ఎన్నో మిలియన్స్ బేబీస్ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. జనరలీ వాట్ ఈజ్ ఐవీఎఫ్? ఐవీఎఫ్ అంటే ఏంటి, దీనిలో స్టెప్స్ ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్ గా ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాము. సో దీని స్టెప్స్ ఐవీఎఫ్ వచ్చే వరకు మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్. అంటే మనము అసలు ఈ ఐవీఎఫ్ అనేది మీకు అవసరమా లేదా అనేది ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు డూ సమ్ ప్రిలిమినరీ టెస్ట్. కొంచెం మనం అంటే ఒక అల్ట్రాసౌండ్, ఫిమేల్ ఒక అల్ట్రాసౌండ్, మేల్ ఫిమేల్ అనాలిసిస్, ఫర్టిలిటీ హార్మోన్స్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, E2, AMH ఇలా మనకి హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత దే ఆర్ ఫర్ ఐవీఎఫ్ అంటే మనం ట్యూబ్స్ చూసుకుని వీళ్ళకి ఐవీఎఫ్ అవసరము అయితే మనం నెక్స్ట్ స్టెప్ అనే దానిలోకి వెళ్తాము. సో ఫస్ట్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్. సో సెకండ్ స్టెప్ వచ్చే వరకు మనం ఐవీఎఫ్ లో ఫస్ట్ ఏం చేస్తాం, వన్స్ ఈ కపుల్ ఐవీఎఫ్ కి వెళ్ళాలి అని మనం కన్ఫర్మ్ అయ్యాక, సో యూ హ్యావ్ టు కమ్ అండ్ విజిట్ ద డాక్టర్ ఆన్ యువర్ సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ ద పీరియడ్స్. మనం జనరల్ గా కపుల్ ని పీరియడ్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే రమ్మంటాము. ఆ రోజు మనం ఒక బేస్ లైన్ స్కాన్ చేసి వాళ్ళకి అండార్ కౌంట్ ఎలా ఉంది, ఎగ్ కౌంట్ ఎలా ఉంది, వాళ్ళ హార్మోన్స్ అన్ని బాగున్నాయా లేదా అని చూసి దెన్ వీ స్టార్ట్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అనమాట. ఓవేరియన్ స్టిమ్యులేషన్ ఏంటంటే జనరల్ గా ఏమవుతుంది, ఎవ్రీ మంత్ మనకి ఒక ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. న్యాచురల్ గా మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. కానీ మనం ఐవీఎఫ్ పద్ధతిలో మనం హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. దీన్నే ఫర్టిలిటీ షాట్స్ అని కూడా అంటాము. సో ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఏమవుతాయంటే గ్రూప్ ఆఫ్ ఎగ్స్ ని మెచ్యూర్ చేస్తాయి అన్నమాట. సో జనరల్ గా ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ ఒక 10 to 12 days ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. సో స్టిమ్యులేషన్, దీని ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాము. ఒక 10 to 12 days హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చాక ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి. a group of eggs become mature. So basically main issue ఏంటంటే ఒకటే డ్రగ్ అందరికి పనిచేయదు. సో ఓవేరియన్ స్టిమ్యులేషన్ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఫర్ ఆల్ అంటాం మనం. అంటే ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ లో కూడా రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఉమెన్ కి వాళ్ళ ఏజ్, వాళ్ళ ఎగ్ కౌంట్, వాళ్ళ ప్రీవియస్ రెస్పాన్స్ బట్టి మన స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎగ్ మెచ్యూర్ అయ్యాక అది మనం స్టిమ్యులేషన్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు మానిటర్ ద ఓవేరియన్ స్టిమ్యులేషన్ యాజ్ వెల్. సో మానిటరింగ్ అనేది మనం జనరల్ గా స్కాన్ తో, అల్ట్రాసౌండ్ తో మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనం అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఎగ్ సైజ్ ఎంత వరకు వచ్చింది. సో అండ్ అలాగే హార్మోనల్ టెస్ట్ మోస్ట్లీ మనం E2 లెవెల్స్ అని చేస్తాం, ఈస్ట్రోజన్ లెవెల్స్. సో ఈ ఈస్ట్రోజన్ లెవెల్స్ మనకి ఎగ్ మెచ్యూరిటీ ఎలా ఉంది, మనం ఎన్ని ఎగ్స్ రావచ్చు అనేది మనకి ఒక ఐడియా ఇస్తాయి అనమాట. సో మనం ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ని మానిటర్ చేసుకుంటూ త్రూ అల్ట్రాసౌండ్ అండ్ E2 లెవెల్స్ లో మానిటర్ చేసుకుని ఎగ్స్ మెచ్యూర్ అయ్యాక దెన్ వి గో ఇన్ టు ద నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఇన్ ఐవీఎఫ్ ఇస్ oocyte retrieval. థర్డ్ స్టెప్ ఇస్ oocyte retrieval. oocyte అంటే ఎగ్స్. సో లేమన్ టర్మినాలజీలో మనం ఎగ్ అని అనొచ్చు. సో ఈ ఎగ్ రిట్రీవల్ అనేది వెరీ సింపుల్ ప్రాసెస్, కానీ కొంచెం ఇది మైల్డ్లీ ఇన్వేజివ్ ప్రాసెస్. అంటే దీనికి కొంచెం సెడేషన్ ఇచ్చి మనం చేయాల్సి వస్తుంది. ఈ ఎగ్ రిట్రీవల్ కూడా మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ తోనే త్రూ వెజైనా ఒక స్మాల్ నీడిల్ తోటి మనము ఆ ఫాలికల్ లో ఉన్న ఎగ్ ని ఆస్పిరేట్ చేస్తాము. ఇట్ ఈస్ అ మినిమలీ ఇన్వేజివ్ స్మాల్ సర్జికల్ ప్రాసెస్ విచ్ ఇస్ రిలేటివ్లీ వెరీ సేఫ్. సో మనం ఎగ్ రిట్రీవ్ చేసిన తర్వాత దిస్ ఇస్ కాల్డ్ oocyte retrieval. సో ఎగ్స్ రిట్రీవ్ చేసిన తర్వాత దెన్ వి గో ఇంటు ద నెక్స్ట్ స్టెప్ విచ్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్ అనమాట. ఫర్టిలైజేషన్ అంటే అండంని వీర్యాన్ని కలిపే ప్రక్రియని ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ఫర్టిలైజేషన్ లోని రెండు పద్ధతులు ఉన్నాయి, ఒకటి ఐవీఎఫ్, ఒకటి ICSI అనమాట. ఐవీఎఫ్ అంటే ఏంటంటే జనరల్ గా ఈ మెచ్యూర్ ఎగ్స్ ఏవైతే మనం ఈ oocyte retrieval ప్రాసెస్ లో తీసామో వాటిలో ఒక గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ ఒక పెట్రీ డిష్ లో పెట్టి వాటిని ఫర్టిలైజేషన్ కి కల్చర్ కోసము మనం ల్యాబ్ లో ఇంక్యుబేట్ చేస్తాం. బట్ ICSI ఏంటంటే కొంతమందిలో వీర్య కణాలు చాలా తక్కువ ఉన్న వాళ్ళలో స్పెసిఫిక్ గా మనం ఒక ఎగ్ లోకి ఒక వీర్య కణాలని ఒక మైక్రో మ్యానిపులేటర్ అంటారు, ఒక చిన్న డివైస్ లో ఒక సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని ICSI ప్రాసెస్ అని అంటాం. సో మోస్ట్లీ ICSIతో ఫర్టిలైజేషన్ రేట్స్ చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ వి సీ ఆల్మోస్ట్ 90% ఫర్టిలైజేషన్ రేట్స్ విత్ ICSI అనమాట. అంటే ఒక సపోజ్ మనం ఒక 10 అండాలని వీర్యాన్ని ఇంజెక్ట్ చేస్తే ICSI పద్ధతి ద్వారా అట్లీస్ట్ ఒక 9 ఎగ్స్ ఫర్టిలైజేషన్ మనం చూస్తూ ఉంటాము.
సో ద నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఇస్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అయ్యాక అంటే అండము వీర్యం కలిపిన తర్వాత నెక్స్ట్ ఎంబ్రియో డెవలప్మెంట్. ద నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎంబ్రియోస్ ని డెవలప్ చేయడం. సో ఎంబ్రియో అనేది ఇట్స్ వెరీ డైనమిక్ స్ట్రక్చర్. దానిలో సెల్స్ డివైడ్ అవుతూనే ఉంటాయి అనమాట. సో మనం ఒక 24 hours కి మనం 2 cells చూస్తాము, దాని తర్వాత సెల్స్ డివైడ్ అవుతూ 6 cells 8 cells అలా డివైడ్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనం డే 3లో చూసిన ఎంబ్రియోని డే 3 ఎంబ్రియోస్ అంటాము. అవే ఎంబ్రియోస్ మనం డే 5 వరకు కనుక కల్చర్ చేస్తే వాటిని బ్లాస్టోసిస్ట్ అంటాము. సో వన్స్ ఎంబ్రియోస్ మనం తయారు చేసిన తర్వాత మోస్ట్లీ గుడ్ క్వాలిటీ ఎగ్స్ with good quality sperm gives good quality embryos. So మనకి embryos కల్చర్ అయ్యాక అవి తీసుకొని the next step will be embryo transfer. సో మనం తయారైన ఎంబ్రియోస్ ని తిరిగి గర్భసంచిలోకి ప్రవేశపెడతాము. ఈ గర్భసంచిలోకి ప్రవేశపెట్టే ప్రొసీజర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది వెరీ రిలేటివ్లీ సింపుల్ ప్రొసీజర్. ఒక 10 minutes కన్నా ఎక్కువ పట్టదు. ఒక చిన్న క్యాథెటర్ ద్వారా మనం తయారు చేసిన ఎంబ్రియోస్, ల్యాబ్ లో తయారు చేసిన ఎంబ్రియోస్ ని తిరిగి మనం గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. సో ఈ ప్రవేశపెట్టిన తర్వాత కొంతమందికి ఏంటంటే కొన్ని మైల్డ్ సింటమ్స్, దాని తర్వాత మనం హార్మోనల్ టాబ్లెట్స్ అంటే సపోర్ట్. ఈ ఐవీఎఫ్ అనేది మెయిన్ థింగ్ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీని ఎక్స్టర్నల్ గా హార్మోన్స్ తోటి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎక్స్టర్నల్ సపోర్ట్ వల్ల సమ్ టైమ్స్ కొంతమంది పేషెంట్స్ కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కొంచెం బ్లోటింగ్ ఫీలింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, కొంతమంది స్పాటింగ్ కానీ కనిపిస్తూ ఉండొచ్చు. దీస్ ఆర్ వెరీ నార్మల్ సైన్స్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో వన్స్ ఎంబ్రియోస్ మనం గర్భసంచిలోకి ప్రవేశపెట్టాక మనం ఈ సపోర్ట్ డ్రగ్స్ ఇస్తాము ఒక 14 days కి. సో ద లాస్ట్ స్టెప్ ఇన్ ఐవీఎఫ్ ప్రాసెస్ ఇస్ అ ప్రెగ్నెన్సీ టెస్ట్. సో మనం 14 days తర్వాత మనం బీటా హెచ్సిజీ అనే పరీక్ష చేసి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ ఐవీఎఫ్ పద్ధతిలో మనము చాలా మంది ఎన్నో మిలియన్స్ ఆఫ్ బేబీస్ డెలివర్ అయినారు. సో ద సక్సెస్ రేట్స్ ఇన్ ఐవీఎఫ్ ఇంప్రూవ్డ్ అలాట్. సో మనం ఆల్మోస్ట్ వీ హావ్ రీచ్డ్ టు సక్సెస్ రేట్ ఆఫ్ 50 to 60% ఇన్ ఐవీఎఫ్ సైకిల్స్. సో ఇది 4 decades నుండి టైం టెస్టెడ్ ప్రొసీజర్. So hope this video will be helpful for all of you to take a decision in your IVF cycles. Thank you.